ఒక వీడియో చూడడం జరిగింది. అసలు ఆ వీడియో చూసినాక నాకే అనిపించింది, ఏందిరా బాబు ఇంత దారుణంగా ఉన్నారు అనని. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్లో ఏదో ఘర్షణ జరిగింది 2 ఫ్యామిలీల మధ్యలో. ఆ ఫ్యామిలీ మధ్యలో చిన్న ఘర్షణ జరిగితే ఆ ఘర్షణలో ఒక అతను మామూలుగా తోసుకుంటున్నారు, ఒకరికొకరు తోసుకుంటూ నెట్టుకుంటా ఉన్నారు. దాంట్లో ఒక అతనైతే ఏకంగా ప్యాంటుకి పెట్టుకున్న ఆ బెల్టుని తీసి అవతల వ్యక్తి మీద దారుణాతి దారుణంగా కొట్టడం అయితే జరుగుతుంది. నేను చూసి షాక్ అయిపోయినా. ఇదేందిరా బాబు, గుడికి వెళ్ళేది ఎందుకు? ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని ప్రశాంతంగా తిరిగి రావడానికి. అలా 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 అవన్నీ పోగొట్టుకొని, ప్రశాంతత అంతా పోగొట్టుకొని, గొడవ పెట్టుకొని, అతన్ని బెల్ట్ తీసుకొని దారుణంగా కొట్టి, వాళ్ళ ఫ్యామిలీని కొట్టి, వాళ్ళు రివర్స్ కేసు పెట్టి అంతా గందరగోళం అయ్యేదే తప్ప మరొకటి ఏదైనా ఉందా? మనం గుడికి ఎందుకు వెళ్ళేది? మన కష్టాలు, మన సంతోషాలు, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండడానికి మనం వెళ్తుంది. అవన్నీ మర్చిపోయి విపరీతంగా అసలు ఆ బెల్ట్ తీసుకొని కొడుతుంటే నాకే విచిత్రం అనిపించింది. ఇదేంద్ర స్వామి, మనిషా మృగమా అని. ఎందుకంటే క్యూ లైన్లో ఒకరికొకరు నెట్టుకుంటారు, ఒక్కొక్కరు తోసుకుంటుంటారు. అది సహజంగా జరిగేది. ఎందుకంటే వేలాది సంఖ్యలో జనాలు వస్తుంటారు కాబట్టి ఒక్కొక్కరు తోసుకుంటుంటారు. అలా తోసుకున్నంత మాత్రాన, నెట్టుకున్నంత మాత్రాన, ఒకరికొకరు తిట్టుకున్నంత మాత్రాన ఆ స్థాయిలో బెల్ట్ తీసుకొని బెల్ట్ తోటి దారుణంగా కొట్టేంత స్థితిలో కొట్టాడంటే నాకే విచిత్రం అనిపించింది. పైపెచ్చు అంత గొడవ జరుగుతున్నా కానీ అక్కడ దరిదాపుల్లో ఒక్క సిబ్బంది కానీ లేకపోవడం దారుణం. ఇది ఇప్పుడే కాదు, తిరుమల ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి. గతంలో కానీ ఏదైతే తమిళనాడు కుర్రోళ్ళు కానీ క్యూ లైన్లోని వీడియోలు తీసుకొని కేకలు వేయడం, గోల చేయడం అయినా సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఇంత దారుణంగా క్యూ లైన్లో బెల్ట్ తీసల్లా కొట్టడం అనేది చాలా అంటే చాలా దారుణం. కానీ అక్కడ ఉన్న సిబ్బంది అయినా కానీ, సిబ్బంది ఏం చూస్తారు, ఎక్కడెక్కడో సిబ్బంది ఉంటారులే కానీ వాళ్ళు చేతులే. కానీ భక్తులే గమనించాలా, జనాలే గమనించాలా. ఎందుకంటే మనం వెళ్ళేది ఏంటి? దైవ దర్శనానికి, ఆ దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామిని చూడటానికి. అవన్నీ మర్చిపోయి ఇంత దారుణంగా కొట్టడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఒకరికొకరు నెట్టుకోవడము, సహనం అనేది లేకపోయింది. ఒకరికొకరు అహంకారంగా పెరిగిపోయి ఒకరినొకరు దూషించుకోవడమే తప్ప సహనంగా సరేలే ఒక అరగంట లేట్ అయితే, ఒక గంట లేట్ అయిద్దిలే, ఏమైద్దిలే అనుకోవటంలా. ఎవడికవుడు తొందరపడి వెళ్ళిపోవాలా, తొందరగా చూడాలని ఉండటమే తప్ప మరొకటి లేదు. అలా అనుకున్న వాళ్ళు ఇంటికాడ ఉండడమే బెటరు. కానీ చాలా మటుకైతే ఎక్కువ శాతం తొందర ఒకరిని మించి ఒకరు పరిగెత్తాలనే తపనే తప్ప మరొకటి లేదు. జనాలలో మార్పు అయితే రావాలి.